ఎయిర్ బస్సుని ఎక్కించాడు, మనూరి ఎడ్ల బండ్లా తీసుకొచ్చాడు. అయ్యో అబ్బాబ్బా, ట్యాంకు ఖాళీ అయిపోతున్నారా బాబు. ఎవడరా కైలాసపురం వాడా? అన్నా మా ఊరి పేరు అంత కరెక్ట్గా ఎట్టా చెప్పినావన్నా నువ్వు? టైర్ మీద వచ్చి కదా మీరు ఆ ఊరి నుంచి వచ్చేది. అటు పక్కన పోయి రూములు కట్టారు. డ్రైవర్ అన్నా ఇది పట్టుకొని నువ్వేం చేయబోతావన్నా? అనవసరంగా నా ప్రాణాలు తీగరా నువ్వు. అటు వెళ్ళిపోసుకారా. ఒంటేలు కూడా పోయినవడం లేదే. రూపాయి ఇచ్చేలు. ఎందుకయ్యా? ఒంటేలకు వెళ్ళడానికి రూపాయి. ఏందన్నా మా ఊళ్ళో తాగే 30 పైసలు ఇస్తున్నారు, నువ్వు ఒంటేలు పోసుకోవడం రూపాయి అడుగుతావేంటి? అయ్యగారిది కైలాసపురమా? మా ఊరి పేరు అంత కరెక్ట్గా ఎట్లా చెప్పావు? ఇంతకు ముందు మీ ఊరు నుంచి ఒకటి వచ్చి నన్ను నానాయంసం పెట్టేశాడు. ఎవడు పశుపత? వాడు క్లోజ్ ఫ్రెండ్ కదా. ఓ ఒక్క గుడి పక్షుల అయితే పో, ఏదో చేసామండి. నా తలరాత అలాగుంది. ఇదిగో పోలీసులు రండయ్యా బయటికి. ఎవరా నువ్వు? కైలాసపురం వాడిని, పేరు కన్నయ్య. ఓ పశుపతి ఊరు వాడివా? ఊరోనే కదయ్యా, కావలసిన వాడిని, క్లోజ్ ఫ్రెండ్నే. ఏమయ్యా ఓ అమాయకుడు దొరికితే తప్పుడు కేసు పెట్టి లోపల దోస్తారా? అడిగేదానికి ఎవరు లేరనుకున్నారా? నేను ఇప్పుడే పశుపతిని చూడాలి. మీరు ఏర్పాటు చేస్తారా చెయ్యరా? వాడేమన్నా గొడవ చేసి లోపలికి వెళ్ళాడా? పళ్ళు తీసుకెళ్లి వాడిని చూడడానికి. ఆయుధాలు ఎత్తుకెళ్ళేది కేసురా. దేశీయ రక్షణ కింద వాడిని లోపలేశారు. ఇలా చూడు, బంధువుని లోపలికి వెళ్ళావో నిన్ను ఇరిచేస్తారు, జాగ్రత్త. నేను చూడను జైలా. నా పశుపతిని పోలీస్ బందోబస్తు వెళ్ళి ఎట్టా చూడాలో నాకు తెలుసయ్యా. పశుపతి, ఈ కన్నయ్య వచ్చేసారా నిన్ను కాపాడడానికి. నా మనసు బాధగా ఉంటే నువ్వు పొద్దున నిద్రపోతున్నావట్రా. కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తారా? పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు నన్ను కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్ లో ఉంచి, ఎందుకయ్యా గవర్నమెంట్ వాళ్ళకి అనవసరమైన ఖర్చు, మీరే నన్ను జైలు లోపలికి తీసుకెళ్ళిపోతే టపాటపోయింది. ఏ సార్, ముఖ్యమంత్రి గారు వారం చికెన్ పెట్టమన్నారు, పెడుతున్నారా? అది కరెక్ట్ గా పెడతావు, నువ్వు పదా. పశుపతి, నిన్ను కాపాడడానికి లోపలికి వచ్చా, నువ్వేం కంగారు పడకు. ఉండేది సార్, వెళదాము. వీళ్ళు ఎప్పుడు ఇంతే, మనలాంటి వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తారు. అంతకు మించి వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. నువ్వేం దిగులు పడకు పశుపతి. ఆడి పేరు నీకట్ట తెలుసురా? వచ్చినప్పుడు జైలర్ గారు చెప్పారయ్యా. సర్లే నడు నడు. నడుస్తున్నాం కదా. చెప్పు ప్రియా. తొందరగా హాస్పిటల్ కు రండి. ఏమైంది? అమ్మ పశుపతిని చూసే తీరాలని పట్టుబడుతుంది. ఏం చేయాలో నాకు తోచడం లేదు. నిజం చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. అయ్యో, నువ్వు అటువంటి పని ఏం చేయొద్దు. ఫోన్ పశుపతి అమ్మకివ్వు, నేను పశుపతిలాగే మాట్లాడి మేనేజ్ చేస్తాను. అమ్మా, పశుపతి లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. మెల్లగా. పశుపతి. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? నేను పశుపతిని మాట్లాడుతున్నానమ్మా. ఎలా ఉందమ్మా ఒంట్లో? బాబు దాసు, మీరు మాట్లాడుతున్నారు? అమ్మా, పశుపతి లేడా? ఏంటది? ఎవరైనా మోసం చేయొచ్చు కానీ కన్నతల్ని మోసం చేయలేం అనుకుంటానే. అమ్మా, అవునమ్మా, ఏం లేదు. పశుపతి ఒక ముఖ్యమైన పని మీద ఎస్పీతో కలిసి వెళ్ళారు. ఇప్పుడు సడన్ గా నువ్వు పిలిచావని పశుపతి నీ దగ్గర పంపానంటే ఎస్పీ కోపం వస్తే ఉద్యోగం పోయే అవకాశం ఉంది. వద్దు బాబు, వద్దు. పశుపతిని పని పూర్తి చేసుకునే రమ్మను. సరేనమ్మా, మీరు ఆరోగ్యం చూసుకోండి, నేను వచ్చి మిమ్మల్ని చూసుకుంటానమ్మా. ఉంటానమ్మా. అమ్మయ్యా, ఈ గంట నుంచి తప్పించుకున్నాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.